కేజీబీవీ విద్యాలయంలో 2,12,00,000 వ్యయంతో అదనపు గదుల శంకుస్థాపన చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం వనప గ్రామంలో 2,12,00,000 రూపాయల వ్యయంతో కేజీబీవీ విద్యాలయంలో అదనపు గదులకు శంకుస్థాపన చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 4,000 రూపాయలు చేశారు. ఇక వికలాంగుల పరిస్థితికి వస్తే 3,000 రూపాయలు 6,000 చేశారు. గత ప్రభుత్వం గుర్తు తెచ్చుకోండి ఏ రకంగా చేసిందో. 250, 250, 250 లాగా 4 సార్లు పెంచుకున్నాము. అలాగే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మంచు కృష్ణారావు గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే మండల ఉపాధ్యక్షులు శ్రీ శివాలనాము, అదే విధంగా సర్పంచ్ బోరగాం బిజిలీ పొల్లయ్య గారు, అలాగే సర్పంచ్ కాగువాడ నల్లి జగదీశ్వరరావు గారు, అదే విధంగా సర్పంచ్ పరసువాడ జక్కర ఉమ్మ గారు, అలాగే టీడీపీ సీనియర్ నాయకులు బోరగాం గ్రామానికి సంబంధించి లోనుకు నర్సనం పలుకుతూ, అదే విధంగా మీడియా వారంతా కూడా విచ్చేసి ఉన్నారు. వారందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ వారికి కాస్త సీట్లు ఏర్పాటు చేయవలసిందిగా 50 మందికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా సభాధ్యక్షులను వారికి కోరుతూ ఉన్నాను.